జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కలయామి కలిధ్వంసం కవిం లోకదివాకరం యస్య గోపి ప్రకాశాభిః ఆవిద్యం నిహతం తమః వాషిపరకాలన్ వాషికనిగన్ని வாஷிபுரைலூர் வாஷ்வேந்தன் வாஷியரோ மாயோனைவாள் வலியால் மந்திரங்குள் மங்கையர்கோன் தூயோன் சுடர்மானவேல் நெஞ்சுக்கிருள் கடி தீபமடங்கா நெடும் பிறவி நஞ்சுக்கு நல்லமுதம் தமிழ் நல்லோன் துறைகள் அஞ்சு கிளப்பியமம் ஆரணசாரம் பரசமய பஞ்சு கனலின் பொறி பரகாலன் பனுவல்களே எங்கள் கதியை ராமானுசமுனியே சங்க கெடுத்தாண்டதவராசா பொங்கு புகழ் மங்கையர்கோன் இந்த மறை ஆயிரம் அனைத்தும் தங்கு மனம் நீ எனக்குத்தா శ్రీమత్కృష్ణ సమాస్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్ష్యానాం సులభ శ్రీధరస్తదా శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగే సపురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. అస్మదాచార్య దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, వేలుకుడి స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, తిరుమంగయాళ్వార్లు అనుగ్రహించిన పెరియ తిరుమజ దివ్య ప్రబంధంలో 10వ పత్తు 7వ తిరుమొഴി. ఈ 10 పాసురాలలో తిరుమంగయాళ్వార్లు యశోదమ్మకి గోపికలందరూ వచ్చి కన్నన్ చేసిన చేష్టితాల గురించి చెప్తున్నారు. 14 పాసురాలు కలిగిన పదికం. 7 పాసురాలలో శౌర్య, వీర్య, పరాక్రమం మొదలైన వైభవాలను అనుగ్రహించారు. ఇంకొక 7 పాసురాలలో నవనీత చౌర్యం, గోపిక వస్త్రాపహరణం, గోపికలను ఏడ్పించడం, ఇలా మొదలైనవన్నీ అనుగ్రహించారు ఒక 7 పాసురాలలో. ఇలా 14 పాసురాలు. 10వ పాసురం, 11, 12, 13 ఈ 4 పాసురాలలో కన్ననికి చెప్పమని గోపికలు చెప్తున్నారు. అమ్మ యశోద, ఇలా దూరత చేష్టలన్నీ చేస్తుంటే ఎట్లాగా, నువ్వైనా కృష్ణకు చెప్పవచ్చును కదా అని 4 పాసురాలలో గోపికలు యశోదమ్మని చెప్పడం. ఇలా అద్భుతంగా 14 పాసురాలు. 7వ పాసుర వైభవాన్ని తెలుసుకుందాం. ஆயிரம் கண்ணுடை இந்திரனாருக்கென்னு ஆயர் விஷபு எடுப்ப பாசன நல்லன பண்டிகளால் சுகப்பெய்த அதனை எல்லாம் போய் இருந்து அங்கொரு பூத வடிவு கொண்டு உன் மகன் இன்னும் நங்காய் மாயன் அதனை எல்லாம் முட்ட வாரி வளைத்து உண்டு இருந்தான் போலும். అద్భుతమైన పాసురం. 7 రోజులు కృష్ణయ్య రాళ్ల వర్షము ఎవరి మీద పడకుండా, ఎవరు ప్రార్థించకుండానే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి రక్షించాడు. ఇంతకీ గోవర్ధనగిరి పర్వతం ఎందుకు ఎత్తవలసి వచ్చింది మన కృష్ణయ్యకు అంటే, 1000 కన్నుడై ఇందిరనారు కెన్ను, 1000 కనులు కలిగిన వాడట, శరీరమంతా నేత్రాలు కలిగిన వాడట ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి ఆకలి కోపం. ఆ ఆకలి కోపంతో ఆయప్పాడి మీద రాళ్ల వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు. రాళ్ల వర్షాన్ని కురిపించాడు కాబట్టి పెద్ద గిరిని ఎత్తాడు మన కృష్ణయ్య. అలాగే నీటి వర్షాన్ని కురిపించి ఉంటే పెద్ద సముద్రాన్నే ఎత్తేవాడు మన కృష్ణయ్య. యశోదమ్మ అంటోంది గోపికలతో, మీ పిల్లలు దోషాలు చేయలేదా ఏంటి, మా కృష్ణయ్యనే ఆడిపోసుకుంటున్నారు అంటే, గోపికలు అంటున్నారు కదా, మా పిల్లలేమి ఇలాంటివి చేయరమ్మా, ఎప్పుడు కూడా మా పిల్లలకి ఇలాంటివి చేయడం కూడా రాదు మీ అబ్బాయి చేసినట్లుగా. మా అబ్బాయి గిరిని ఎత్తి రక్షించాడు, గోవర్ధనగిరి పర్వతాన్ని మీరు అడగకుండానే మా అబ్బాయి ఎత్తి రక్షించాడు అని అన్నారు యశోదమ్మ గోపికలతో. అప్పుడు గోపికలు అన్నారు కదా, పెద్ద ఎత్తలే, వారం రోజుల పాటు పెద్ద పర్వతాన్ని మేము ఇంద్రుడి కోసంగా పిండి వంటలన్నీ చేస్తే, లేదు లేదు అది ఇంద్రుడికి ఆరగింపు చేయకండి, గోవర్ధనగిరి పర్వతానికి చెయ్యండి అని చెప్పాడు. సరే అని గోవర్ధనగిరి పర్వతం దగ్గరకు వచ్చి అన్ని ఆరగింపు చేస్తూ ఉంటే, అహం గోవర్ధనోస్మి అని పెద్ద భూతము వలె ఆ పిండి వంటలన్నిటినీ కూడా కృష్ణయ్య ఆరగించేశాడు, ఒక్కటి కూడా ఎవరికి పెట్టకుండా. అటు నిందా స్తోత్రం చేస్తున్నారు అన్నమాట గోపికలు. యశోదమ్మేమో రక్షించాడు అని గోవర్ధనగిరి పర్వత వైభవాన్ని చెబుతూ ఉంటే, అన్ని ఆరగించేశాడు, ఒక్కటి కూడా మాకు పెట్టలేదే అంటూ చాడీలు చెప్తున్నారు, నిందా స్తోత్రం చేస్తున్నారు ఈ గోపికలు యశోదమ్మతో.
అద్భుతంగా పెరియాళ్వారి తిరుముజిలో పెరియాళ్వార్లు కూడా అనుగ్రహించారు. 3వ పత్తు 5వ తిరుముజిలో అట్టుకు విసోత్తు పరుపదముం தயிர்வாவியும் நெய் அலரும் அடங்க கொட்டத்துத்தி மாறிப்பகை புணர்த்த பொறுமாக்கடல் வண்ணன் பொருத்தமலை வட்டத்தடம் கண் மடமான் கண்ணினை வளைவாய் பத்தி கொண்டு குரமகளிர் கொட்டை தலைப்பால் கொளுத்து வளர்க்கும் கோவர்த்தனம் என்னும் కొత్తకుడయే అని అద్భుతమైన సంవత్సరాలు. యశోదమ్మ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి రక్షించాడు అని చెప్పారు. ఈ గోపికలు 5 లక్షల మంది గోపికలు అందరూ కూడా ఆ ఇంద్రుడి కోసంగా అనేక పిండి వంటలన్నీ జంతికలు అంటే కరకరలాడేవి, అలాగే హల్వా లాంటివి మెత్తగా ఉండేవి, అలాగే మనము శ్రీ జయంతి రోజు ఎలా అయితే ఎన్ని ఆరగింపులు చేస్తామో అలాగే ఇవన్నీ కూడా ఇంద్రుడి కోసం చేశారు. 1000 కనులు కలిగిన ఇంద్రుడి కోసం, ఇంద్రుడిని ప్రార్థించడం కోసం ఇంద్రుడు ఇవన్నీ స్వీకరించి వర్షాన్ని కురిపిస్తాడు, గోవులకి గడ్డి లభిస్తుంది, మాకు చక్కగా పాలు లభిస్తాయి, దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అన్న ఆశ ఆయన కులం గోపకులందరికీ కూడా. కన్నన్ 7 సంవత్సరాలు వచ్చినాయి. నాన్నగారు నేను ఉండగా గోవర్ధనగిరి పర్వతానికి ఆరగింపు చేయకుండా మనకి రక్షకమైన గోవర్ధనగిరి పర్వతానికి ఎవరో ఇంద్రుడికి చేయడం ఏమిటి అంటూ మొత్తం మార్చేశాడు కదా అంతా మన కృష్ణయ్య. ఇదిగో ఇలా మీ పిల్లాడు చెప్పి మాయం చేశాడు, అన్ని మీ పిల్లాడు బొజ్జులోకి వెళ్ళిపోయినాయి, ఇన్ని పిండి వంటలన్నీ కూడా అంటూ చాడీలు చెప్తున్నారు అనమాట. పాసన నల్లన పండిగళాల్ అంటే బండ్ల మీద ఇన్ని పిండి వంటలన్నిటినీ కూడా పాత్రలో సిద్ధం చేసి బండులలో ఉంచి ఆ బండులతో గోవర్ధనగిరి పర్వతం దగ్గరకు వచ్చారట వీళ్ళందరూ కూడా. అత్తనై ఎలా ఆ పదార్థాలన్నిటినీ కూడా పోయి ఇరుండు అంగొరు పూతబడివు కొండు ఒక పెద్ద పూతం వలె పెద్దగా నోరు చాచి, ఎవరు పూతం వలె, ఓ మగన్ నీ కొడుకే తల్లి, ఓ నంగాయ్ ఓ పూర్ణులారా నీ కొడుకే ఇలా చేసింది, పెద్ద భూతంలాగా మారి అన్ని పిండి వంటలని ఆరగించేశారు తెలుసా అంటున్నారు ఆ గోపికలు మన యశోదమ్మతో. ఇన్ని పిండి వంటలు ఆరగించిన పెద్ద భూతం ఎవరు అంటే మాయన్, ఆశ్చర్యభూతుడు. లోకంలో 7 సంవత్సరాల పిల్లాడు ఎవరైనా పెద్ద కొండను ఎత్తగలరా? చిన్న రాయిని ఎత్తామంటేనే అమ్మో మా చేతులు నొప్పులు పుడుతున్నాయి, అదిగో కొంచెం గ్లాస్ తీసుకురారా అంటేనే అమ్మో చిన్న పిల్లలకి ఇంత పెద్ద పనులు చెప్తారా, ఇంత పెద్ద పెద్ద పనులు చెప్తారా అంటారు లోకంలో పిల్లలు. అలాంటి మీ పిల్లాడు పెద్ద పర్వతాన్ని ఎత్తాడు, భూతం వలె ఇన్ని పిండి వంటల్ని ఆరగించేశాడు. మాయన్ ఆశ్చర్యం, మాయావి. అత్తనయ్యల్లా ముత్త వారి వలైత్తు ఉండు ఇరుందాన్ పోలం ఒక్కటి కూడా ఎవరికి పెట్టకుండా తిన్నాడే, ఇదేం పిల్లాడమ్మా, ఇలాంటి పిల్లాన్ని కన్నావే యశోదమ్మ అంటున్నారు గోపికలంతా కూడా మన యశోదమ్మతో. 7వ పాసురం. 8వ పాసురం. தோயத்த தயிரும் நறுநெய்யும் பாலும் ஓரோ குடம் துத்திடுமென்னு ஆயச்சியர் கூடி அழைக்கவும் நான் இத்தற்கேகி இவனை நங்காய் சோத்தம் பிரானிவை செய்ய பெறா என்று இறப்பன் உறப்பகில்லேன் பேயச்சி முலையுண்ட பின்னை ఇప్పిల్లయ్యై పేసువదు అంజువనే. గోపికలంతా వచ్చి యశోదమ్మకి చెప్తున్నారు, నువ్వు మీ అబ్బాయికి చెప్పొచ్చింది కదా అంటున్నారు వాళ్ళంతా కూడా యశోదమ్మతో. అప్పుడు యశోదమ్మ అంటోంది, ఇప్పిల్లయ్యై పేసువదు, ఈ పిల్లాడికా నేను చెప్పాల్సింది, బాబోయ్ నాకు భయం వేస్తోంది అంటూ అందంగా తప్పించుకుంటోంది మన యశోదమ్మ. తోయెత్త తయిరం నరునెయ్యం పాలం, తయిరం అంటే పెరుగు, నరు నెయ్యం ఆ పెరుగుని తోడి పెట్టగా అది చిలకగా వచ్చిన పరిమళమైన నెయ్యి, పాలు అన్నిటికీ కారణమైన పెరుగుకి నెయ్యికి వెన్నకి అన్నిటికీ కారణమైన పాలు ఓరో కుడం తుత్తిడు మెన్ను అన్ని ఆరగించేస్తాట. పాలు పెరుగు వెన్న నెయ్యి అన్ని ఆరగించేసి పాలు మాత్రం ఒక కుండను ఉంచుతాట. అన్ని కుండలను ఆరగించేస్తాడు, పాలు మాత్రం ఒక కుండను ఉంచుతాట. ఎందుకు ఒక కుండను ఉంచుతాడు అంటే, మరి పెరుగు కావాలి అంటే, నెయ్యి కావాలి అంటే కారణం పాలే కదా, ఆ పాలే అయిపోతే ఎట్లా, అందుకని ఒక కుండ పాలను ఉంచుతాట మన కృష్ణయ్య. ఉదాహరణ, పరభక్తి
పరజ్ఞాన పరమా భక్తి. ఇప్పుడు వెన్న రావాలి అంటే పాలు ఉంటేనే వెన్న వస్తుంది. ఆ పాలని కాయగా తోడు పెట్టగా పెరుగు లభిస్తుంది. ఆ పెరుగుని చిలకగా 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 వెన్న లభిస్తుంది. ఆ వెన్నని కాయగా నెయ్యి లభిస్తుంది. అన్నిటికీ కారణం ఏమిటి? పాలు. కనుక పాలను ఉంచేస్తాట ఒక కుండ, మిగతావి రావాలి కాబట్టి. అలాగే తక్కువ భక్తి మనకు ఎప్పుడు కలుగుతుంది? పరమాత్మ విషయంలో దృఢ అధ్యవసాయం మనకి ఎప్పుడు కలుగుతుంది? తిరుమల పిరాన్ అద్భుతంగా అనుగ్రహించారు. ఇప్పుడు ఒక మొక్క రావాలి అంటే, ఒక పండు రావాలి అంటే ముందు విత్తనం ఉండాలి. ఆ విత్తనము భూమి లోపల నాటితే ఆ విత్తనం ఉన్న ప్రదేశంలో నీరు పొయ్యగా మెల్లగా మొక్క వస్తుంది. ఆ మొక్క అలా అలా పెరగగా పెరగగా పుష్పమో పండో కాయో, కాయ తర్వాత పండో, ఇవన్నీ మెల్లగా లభిస్తాయి. అంటే ముందు ఏం కావాలి? విత్తు కావాలి, ఒక పండు లభించాలి అంటే. అలాగే ప్రపన్నుడు అవ్వాలి అంటే పరమాత్మ నిర్హేతుక జాయమాన కటాక్షం కావాలి. ప్రాసంగిక సుకృతం, ఆనుషంగిక సుకృతం, ఇలా సుకృతాలు ఉంటాయి. పరమాత్మ ఏం చేస్తాడు? ఎన్ పేరై సొన్నాయ్, ఎన్ ఊరై సొన్నాయ్, నా పేరు తలిచాడే అంటే ఒక సుకృతాన్ని అంటగడతాడట. ప్రాసంగిక సుకృతం. ఉదాహరణ, ఊరికే పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాము, మీ అమ్మాయిని ఏ ఊరు ఇచ్చారండి అంటే తిరుమానిరంచోల ఇచ్చాము. అదిగో నేనుండే స్థానాన్ని తలిచాడు అంటే ఒక సుకృతాన్ని అంటగడతాడట. ఇలా సుకృతాలు అంటకట్టి మనకు మన కర్మల వల్ల జన్మ వచ్చేలా చేసి, మనకు శరీరాన్నిచ్చి, ఇంద్రియాలనిచ్చి, లోపల తాను అంతర్యామిగా వేంచేసి ఉండి వేదాలు, ఇతిహాసాలు, శ్రీమద్ భాగవత పురాణము, ఆళ్వారాదులు, దివ్య ప్రబంధాలు, పూర్వాచార్యులు, వ్యాఖ్యానాలు, ఇలా అన్నిటినీ అవతరింపచేసి, అందరినీ అవతరింపచేసి, ఒక సదాచార్యులని ఆశ్రయించేలా చేసి, సమాశ్రయణమయ్యేలా చేసి, తత్వత్రయ జ్ఞానం, రహస్యత్రయ జ్ఞానం కలిగేలా చేసి, ఇలా రుచి కలిగింపచేస్తాడు. ఆ రుచి ముందు మనకు కలగాలి. ఎప్పుడైతే రుచి కలిగిందో, ఎప్పుడైతే పెరుమాళ కళ్యాణ గుణాలను అనుభవిస్తున్నామో, అనుభవించగా లీలా విభూతి ఎందు విరక్తి కలగాలి. పరమాత్మ విషయంలో ప్రావణ్యం కలిగి ఉండాలి. ఇది వరకల్లా లౌకిక విషయాలతో కాలాన్ని గడిపాం. ఇప్పుడు లౌకిక విషయాల ఎందు విరక్తి కలగాలట. పరమాత్మ విషయంలోనే ప్రావణ్యం కలగాలట. పరమాత్మ కళ్యాణ గుణాలను అనుభవించాలి, అనుభవిస్తేనే ఆనందం కలగాలి. ఆ స్థితికి వచ్చేలా చేస్తాట పరమాత్మ. కనుక పరభక్తి, పరజ్ఞాన, పరమా భక్తి. ఉదాహరణ, పొయ్గయ్యాళ్వార్లు పరభక్తి అంటే, పొయ్గయ్యాళ్వార్లకు పరభక్తి అంటున్నారు అంటే పరజ్ఞాన పరమ భక్తులు లేవనా? ఉన్నాయి. పూదత్తాళ్వార్లు పరజ్ఞానము అంటే పూదత్తాళ్వార్లకి పరభక్తి పరమాభక్తి లేవనా? ఉన్నాయి. పేయాళ్వార్లకి పరమాభక్తి అంటే పరభక్తి పరజ్ఞానాలు లేవనా? ఉన్నాయి. కనుక పొయ్గయ్యాళ్వార్లు పరభక్తి, పూదత్తాళ్వార్లు పరజ్ఞాన, పేయాళ్వార్లు పరమాభక్తి. ఇలా అద్భుతంగా ఉదాహరణ అనుగ్రహించారు. ఇక వీటికి ఇంకా విశేష అర్థము చెప్పనే అవసరం లేదు, సమాధానం అక్కర్లేదు అని అనుగ్రహించారు పెరియవాచ్యాన్ పిళ్ళై వ్యాఖ్యానంలో. కనుక పాలను ఉంచేడు అంటే తర్వాత పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ లభింపు చేయడం కోసంగా ఈ పాలకుండను ఉంచేశారట కృష్ణయ్య. తుత్తిడుమెన్ ఆయచ్చియర్ కూడి అజైక్కవం నానిదర్కేగి ఇవనైనంగాయ్. గోపికలందరూ వచ్చి ప్రార్థిస్తున్నారు యశోదమ్మని. కృష్ణయ్య ఏమేమి చేష్టలు చేశాడో అవన్నీ చెబుతున్నారు. చక్కగా వింటోందట అన్నిటినీ యశోదమ్మ. అవునా, అలా జరిగిందా? ఓ, ఇలా కూడా చేశాడా మా అబ్బాయి? నాకు తెలియదే ఇలా అబ్బాయి చేస్తాడు అని అంటూ ఆశ్చర్యంగా అన్ని వింటోందట. గోపికలు చెప్పినవన్నీ కూడా మన యశోదమ్మ.
యశోదమ్మకి భయం వేస్తోందట. ఎందుకు భయం వేస్తోంది? చక్కగా విని, ఇన్ని పాలు మా అబ్బాయి బొజ్జులోకి వెళ్ళిపోయినాయా, ఇంత వెన్న మా అబ్బాయి బొజ్జులోకి వెళ్ళిందా, ఇంత నెయ్యి మా కృష్ణయ్య బొజ్జులోకి వెళ్ళిందా, అయ్యయ్యో అజీర్ణం చేసేస్తుందేమో నా కృష్ణయ్యకు అంటూ భయపడుతోందట మన యశోదమ్మ. గోపికలు అంత చాడీలు చెప్తున్నా కృష్ణయ్యకి ఏం జరుగుతుందో అని బాధపడుతున్నారు యశోద పిరాటి. యశోద, కనుక నువ్వు మాకు రానివి కనుక నువ్వు శీఘ్రంగా వెళ్ళి కృష్ణయ్యకు చెప్పు, కన్నా ఇప్పటి నుంచి ఇలాంటి దొంగతనాలు నేను చెయ్యను, ఇలా గోపికల్ని బాధ పెట్టను అని చెప్పు అంటూ యశోద వెళ్ళి చెప్పు కృష్ణయ్యకి, ఇలాంటి దూర్త చేష్టలు చేయకుండా చెయ్యి నువ్వు అని గోపికలంతా కూడా యశోదమ్మకి చెప్తున్నారు. యశోదమ్మ, ఇవన్నీ నేను చెప్పాలా? ఎవరనుకుంటున్నారు మా అబ్బాయి? పేయచ్చిములయ్యుండ పిన్నై, పిశాచి పాలు తాగినవాడు, పూతనని సంహరించినవాడు, అలాంటి వాడికి వెళ్ళి నేను చెప్పగలనా అంటున్నారు అనమాట యశోదమ్మ గోపికలతో. ఎందుకంటే కావాలని ఇన్ని చాడీలు వీళ్ళు నాకు వచ్చి చెప్పడం ఏంటి, నేను మా అబ్బాయికి వెళ్ళి చెప్పడం ఏంటి, మా అబ్బాయిని నిందించడం ఏంటి, మా అబ్బాయిని నేనే తిట్టడం ఏమిటి, ఇదంతా నవ్వుగా లేదు. కనుక అమ్మ మా అబ్బాయికి చెప్పాలంటే నాకు చాలా భయము, పూతనని సంహరించిన వాడు నా కృష్ణయ్య అంటున్నారు యశోదమ్మ. యశోద, నువ్వే చెప్పకపోతే ఎట్లా, నీవు మాకు తలైవివి రానివి అంటున్నారు. అయితే రాణి ప్రాణం పోయినా పర్వాలేదా మీకు? ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను అనుకోండి, పూతన పాలు తాగినవాడు నా కృష్ణయ్య, నా ప్రాణం పోతేనో మీకు రాణి లేకపోయినా పర్వాలేదా, మీరు ఉండగలరా, బ్రతకగలరా నేను లేకపోతే అంటున్నారట యశోదమ్మ. కృష్ణయ్యని వెనకేసుకొస్తూ గోపికలతోనే చాలా చాతుర్యంగా చమత్కారంగా మాట్లాడుతున్నారు యశోదమ్మ. ఇలా చెప్పడం నా వల్ల కాదు, అన్ని చేసేసాడు కృష్ణయ్య, ఇలా చెయ్యొద్దు అని ఇప్పుడు చెప్పమంటున్నారు గోపికలు. గోపికలైనా సరే కண்ணన్ రాకపోయుంటే, దొంగతనం చేయకపోయుంటే ఆనందంగా ఉండేవారా? ఇవాళ కృష్ణయ్య రాలేదేంటి, ఎక్కడ కుండలు అక్కడే ఉన్నాయి, వెన్న అలానే ఉంది, నెయ్యి అలానే ఉంది, చల్ల పారపోయలేదు, ఇంకా కృష్ణయ్య రాలేదేంటి అంటూ అందరినీ అడుగుతారట. కృష్ణయ్య మీ ఇంటికి వచ్చాడా, ఏదైనా దొంగతనం చేశాడా, ఎన్ని కుండలు ఆరగించాడు, మా ఇంటికి రానే రాలేదు, ఒక్క కుండ కూడా ఆరగించలేదు, అలానే ఉన్నాయి కుండలు అని మళ్ళీ బాధపడతారట వీళ్ళే. అలా కృష్ణయ్య ఆ చేష్టితలను ఇంత అద్భుతంగా అనుభవిస్తారు గోపికలు. 8వ పాసురంలో 9వ పాసురం. ఈడుం వలియుం ఉడయ இன்னம்பி பிறந்த எழுதிங்களில் ஏடலர் கண்ணியனானை வளர்த்தி யமுனை நீராடப் போனேன் சேடன் திருமருமார்வன் கிடந்து திருவடியால் மலை போல் ஓடும் சகடத்தை చాడియ పిన్నై ఉరప్పువదు అంజువనే. నన్ను చెప్పమంటున్నారు కృష్ణయ్యకి, నేరుగా మీరే చెప్పొచ్చును కదా, మీ కుండలన్నీ మీరే దాచుకోవచ్చును కదా, ఏదో దాచుకోకుండా మా అబ్బాయి ఏదో నేరం చేసేసినట్లు మా అబ్బాయి దగ్గరకు వచ్చి నన్ను చెప్పమంటున్నారు, మా అబ్బాయితో ఏదో మా అబ్బాయి చేయకూడని పనులన్నా చేసేసినట్లు మీరు మాట్లాడుతున్నారు, నిందలేస్తున్నారు. మా అబ్బాయికి ఎంత శౌర్య వీర్య పరాక్రమం ఉందో తెలుసా, అలాంటి పిల్లాడికి నేను వెళ్ళి చెప్పాలా, కన్నా నువ్వు దొంగతనం చెయ్యొద్దు అని మీరే చెప్పండి, నేరుగా మీ కుండలు మీరే దాచుకోండి, వచ్చి మా అబ్బాయి చేస్తున్నాడని నాకే చెప్తే ఎట్లాగా అంటున్నారు యశోదమ్మ గోపికలతో. ఈడుం బలియుం బుడయ, మా కృష్ణ యొక్క తిరుమేని, ఈడుం వలియుం బుడయ, ఎంత మనోబలం కలిగిన వాడో తెలుసునా, శౌర్య వీర్య పరాక్రమాలు కలిగిన వాడు నా కృష్ణయ్య. ఇన్నంబి పిరంద ఎరుదింగళిల్, నా కృష్ణయ్య ఆషాఢ మాసం 7 మాసాలలో రోహిణి నక్షత్రంలో రాగా ఆ రోహిణి నక్షత్రంలో జన్మించాడు నా కృష్ణయ్య. పిరంద పుట్టాడు. మన సుడి కొడుకు నాట్యాలు కూడా తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరిత్తి మగనాయ్ ఒళిత్తు వలరా, గోదమ్మ కూడా పిరందు అన్నారు, గోదమ్మ కూడా పిరందు అన్నారు. అలాగే నమ్మాళ్ళ వారు కూడా తిరువాయుషి దివ్య ప్రబంధంలో పిరందవారు, కృష్ణయ్య పుట్టేడు అన్నారు. అలాగే మన తిరుమంగయాళ్ళ వాళ్ళు కూడా ఇన్నంబి పిరంద, కృష్ణయ్య పుట్టేడు అన్నారు అనమాట. ఏడలర్ కన్యనానై వలర్తి, మా అబ్బాయిని ఎంత జాగ్రత్తగా పెంచుకున్నానో తెలుసా ఇప్పటి వరకు,
పూతన, శకటాసుర, వత్సాసుర, కపిత్తాసుర, ధేనుకాసుర, ప్రలంబాసుర, అఘాసుర, కేసి, ఇలా ఎంతమంది రాక్షసులు వచ్చారు మా అబ్బాయిని ఏదో చేయడానికి. ఇంతమంది నుంచి నేను కాపాడుకుంటూ వస్తే మీరేమో మీరే ఉండండి, మేం వెళ్ళిపోతాము, ఆయప్పాడినంతా కూడా ఖాళీ చేస్తున్నాడు కృష్ణయ్య, కుండలన్నీ ఖాళీ చేసేస్తున్నాడు కృష్ణయ్య అని తిరిగి మమ్మల్ని నిందిస్తున్నారే అంటున్నారు యశోదమ్మ. ఒకసారి ఏమైందో తెలుసా ఓ గోపికలారా అంటూ కథ చెప్తున్నారు, కృష్ణయ్య చేసే చేసుడు చెప్తున్నారు యశోదమ్మ గోపికలకి. ఏమైందమ్మా, వెనకటి పాసురంలో పూతన్ని సంహరించాడు అని చెప్పారు, ఇప్పుడు ఎవరిని సంహరించబోతున్నాడు కృష్ణయ్య? వీర్య, ధైర్య, శౌర్య, పరాక్రమం కలిగిన వాడు నా కృష్ణయ్య అంటున్నారే, ఏం జరిగింది తల్లి చెప్పు అంటున్నారు యశోదమ్మని. ఏడలర్ కన్యనానై వలర్పి. లోకంలో మనము తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుని మలమూత్రాలు మొదలైనవన్నీ చేసుకుని నీరాడిన తర్వాత మంచి వస్త్రాన్ని ధరించి తిరుమణి కాపు ధరించి తిరువారాధనలోకి వెళతాము. తిరువారాధన అయినాక పెరుమాళ్లకు ప్రసాదాలు అవన్నీ ఆరగింపు చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనము సాపాటుగా స్వీకరిస్తాం, ప్రసాదంగా స్వీకరిస్తాము. ఇలా మన యొక్క అనుష్ఠానం ఉంటుంది. కానీ కన్నన్ అనుష్ఠానం అలా కాదట. ఏడలర్ కన్యనానై వలర్పి. అద్భుతమైన రేఖలు కలిగిన పుష్ప మాలికలతో అలంకరించి కన్నన్ని అప్పుడు స్నానం చేయించి అప్పుడు నిద్రపుచ్చుతుందట మన యశోదమ్మ. ఇదేమిటి క్రమం తప్పిందే? నీరాడిన తర్వాత అలంకరించుకోవాలి, అలంకారం అయిన తర్వాత సాపాటు తీసుకుని అప్పుడు నిద్రపోవాలి కదా. మరి కృష్ణయ్య ఏంటి, ముందేమో అలంకారము, తర్వాత ఏమో నీరాటము, తర్వాత ఏమో నిద్రపోవడం ఏమిటి అంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కన్ననికి ఏ రూలు లేదు, ఆయన ఏదనుకుంటాడో అది ఇచ్చిందనమాట. కనుక మనము నీరాడి సాపాటు చెయ్యాలి, పెరుమాళ్ళకు ఆరగింపు చేసిన ప్రసాదమే మనం తీసుకోవాలి. కృష్ణకి అదేం లేదు. ఏడలర్ కన్యనానై వలర్పి అలంకరించిందట యశోదమ్మ. తర్వాత తిరుమంజనం చూడండి, చక్కగా అద్భుతంగా మన్నార్గుడి రాజగోపాలుడికి నిత్యం తిరుమంజనమే. తిరుమంజనం చక్కగా ఆ తిరుమంజనం జరిగేటప్పుడు ఆ వస్త్రాన్ని చక్కగా పైకి దోపుతారు. ఆ దోపిన వస్త్రము అందంగా ఉంటుంది. మన్నార్గుడి రాజగోపాలుడు ధరించడం వల్ల ఆ లోపల తిరువడిగళ్ళంతా కూడా ఆ మోకాళ్ళు అవన్నీ అద్భుతంగా సేవ్ అవుతూ ఉంటాయన్నమాట కృష్ణయ్యకి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఆరగించడం వల్ల బొద్దుగా మన్నార్గుడిలో వేంచేసి ఉంటాడు రాజగోపాలుడు. తిరుమంజనమే జరుగుతుంది నిత్యము కూడా మన కృష్ణయ్యకి. తిరువేంకటముడియాలకు కూడా నిత్యం తిరుమంజనం ఉంటుందా? లేదు. అలంకారం మాత్రం నిత్యం ఏ పూటకు ఆ పూట అలంకారం ఉంటుంది. ఏదో శుక్రవారం రోజు తిరుమంజనం జరుగుతుంది మన తిరువేంకటముడియానికి. అలా వలర్పి తర్వాత స్నానాసనం అయింది, శయన తిరుకోలంలో వేంచేసి ఉండడం. సరే, కన్నన్ని బజ్జో పెట్టాను, యమునై నీరాడ పోనేన్. కన్నన్ పనంతా అయిపోయిన తర్వాత సరే యమునా నదికి వెళ్ళొద్దాము అని వెళ్ళాను అంటున్నారు యశోదమ్మ గోపికలతో. ఏమైంది తల్లి, ఏమైంది? యమునకు వెళ్ళావు కదా, ఏమైంది? సేడన్ తిరుమరు మార్వన్ కిడందు తిరువడియాల్. దేన్నైతే రక్షకంగా భావించి ఆ బండిలో పడుకోపెట్టానో, సేడన్ చిన్న పిల్లాడు నా కృష్ణయ్య, తిరుమరు మార్వన్ వక్షస్థలంలో తాయార్లు కూడా వేంచేసి ఉన్నాడు. సర్వేశ్వరుడు ఆ వక్షస్థలంలో తాయార్లు ఉన్నారు అంటే ఆ సర్వేశ్వరత్వానికి సూచకం అనమాట. తిరుమరు మార్వన్ వక్షస్థలంలో తాయార్లు వేంచేస్తున్నారు. కిడందు తిరువడి ఆ బండిలో పడుకోబెట్టానా, వెళ్ళాను యమునకి, అంతే వచ్చాడు శకటాసురుడు అనే అసురుడు బండిలో ఆవహించాడు. అప్పుడే పాలిచ్చి వెళ్ళానా, ఇంతలో ఆకలి వేసింది కృష్ణయ్యకి. వెంటనే పాదాలు చాచాడంతే. మలైపోల్ సగడత్తై. ఆ కన్నం తిరువడి తగిలిందో లేదో అమాంతం అంత పెద్ద కొండలాంటి బండి పైకి వెళ్ళి కింద పడి ముక్కలైపోయింది. పైన దేవతలందరూ వేడుక చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కిందకి రాలేదు. చాడియ పిన్నై కన్నడ శకటాసుడి సంహరించాడు. ఉరుప్పవదు అంజువనే. అలాంటి కృష్ణయ్యకు వెళ్ళి నువ్వు కన్నా వెన్న దొంగతనం చేయొద్దు, వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు, వాళ్ళ ఇళ్లకు వెళ్ళొద్దు, కుండలు పగలు కొట్టద్దు అని నేను చెప్తానా?
బాబోయ్ నేను చెప్పలేను, మీకు మీరే చెప్పుకోండి అంటున్నారు యశోదమ్మ గోపికలతో 9వ పాసురంలో. 10వ పాసురం. அஞ்சுவன் சொல்லி அசைத்திடனங்கைகால் ஆயிரனாதினையை பஞ்சிய மெல்லடி பிள்ளைகள் உன்கின்னு பாகந்தான் வையார்களே கஞ்சன் கடியன் கரவு 8 நாளில் என் கைவலத்து ஆதுமில்லை நெஞ்சத் திருப்பன செய்து வைத்தாய் நம்பி என் செய்கேனோ. అద్భుతమైన పాసురం. ఇప్పుడు 10వ పాసురం, 11వ పాసురం, 12వ పాసురంలో కన్నంతో చెప్పమని గోపికలందరూ చెప్తున్నారన్నమాట. నువ్వే ఇలా భయపడితే ఎట్లా కన్నన్కి చెప్పడానికి అంటున్నారు. అంజువన్ సొల్లి అజైతిడ నంగైగాళ్. ఓ పూర్ణులారా, ఓ గోపికలారి భలే చెప్తున్నారు నాతో, నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని. బాబాయ్ నాకు భయం వేస్తోంది నా కృష్ణయ్యకు, నువ్వు అలా చెయ్యొద్దు అని చెప్పడానికి 1000 నాజి నెయ్యై. బాబోయ్ 1000 పాత్రల నెయ్యినట మొత్తం ఆరగించేసట మన కృష్ణయ్య. ఒరుపడి పాలు అయితే ఒరుపడి నెయ్యి, అంటే పాలను నెయ్యిని ఇలా 1000 పాత్రల నెయ్యిని ఆరగించాట మన కృష్ణయ్య. పంజియ మెల్లడి పిల్లైగల్ ఉన్కిన్ను. ఎలాంటి వాడు మన కృష్ణయ్య అంటే దూది, పంజి అంటే దూది. ఉదాహరణ తిరుప్పావై దివ్య ప్రబంధంలో చూడి కొడుత నాచ్యార్ 5వ పాసురంలో மாயனை மண்ணு வளமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை ஆயர் குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்னனவும் தீயினில் தூசாகும் చెప్పు ఏలోర్ ఎంబవై. తీయినిల్ తూసగం. పంజు అంటే దూది. అక్కడ కూడా నామ సంకీర్తన చేస్తే ఆ నామ సంకీర్తన చేసిన వారి యొక్క పాపాలు కూడా అగ్నిలో దూది వేస్తే ఎలా పటాపంచులు అయిపోతుందో అలా పాపాలన్నీ పోతాయి అని 5వ పాసురంలో అనుగ్రహించారు తిరుప్పావై దివ్య ప్రబంధంలో చూడి కొడుత నాట్యాలు. అలాగే ఇప్పుడు 10వ పాసురంలో పంజియ మెల్లడి పిల్లైగల్ ఉన్కిన్ను. దూది వంటి అంటే చాలా సుకుమారమైన తిరువడిగల్, సుకుమారమైన దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు మన కృష్ణయ్య. కృష్ణయ్య పిల్లైగల్ ఉన్కిన్ను. మన కృష్ణయ్య ఒక్కడే కాదు, గోపకులందరితో కలిసి ఉన్కిన్ను 1000 నెయ్యిలంతటిని ఆరగిస్తున్నట్ట మన కృష్ణయ్య. పాగంగా వయ్యార్గలే. కొంచెం కూడా నెయ్యి శేషం ఉంచేయడం అంటే శేషము లేనే లేదట, కొంచెం కూడా శేషం ఉంచలేదట మన కృష్ణయ్య ఆ నేతిని. పాగంగా వయ్యార్గలే కంజన్ కడియన్ కరవు 8 నాளில் ఎన్ కైవలత్తు ఆదుమిల్లై. ఇప్పుడు పాలు పెరుగు వెన్న నెయ్యి కొంచెం కూడా లేవు, అన్ని కృష్ణయ్య బజ్జులోకి వెళ్ళిపోయినాయి అంటే మరి కఠినాత్ముడైన ఆ కంసుడికి కరవు అంటే కప్పం కట్టాలి. బాబోయ్ 8 నాళిల్ ఇంకా 8 రోజులు మాత్రమే ఉన్నాయి, కంసుడికి కప్పం కట్టాలి అంటే డబ్బులు ఉండాలి కదా. ఈ పాలు పెరుగు వెన్న నెయ్యి అన్ని కన్నం బొచ్చులోకి వెళ్ళిపోతే ఇక డబ్బులు ఎలా ఉండేది, డబ్బులు ఎలా కట్టేది కంసుడికి? గడువు ఇంకా 8 రోజులే ఉన్నాయే. ఈ సంగతి తెలిసింది అంటే కంసుడు నన్ను చంపేస్తాడు బాబోయ్ అంటూ భయపడుతుంది యశోదమ్మ. ఇంత నెయ్యి, ఇన్ని పాలు, ఇన్ని వెన్న కుండలు కన్నన్ బొజ్జులోకి వెళ్ళిపోయినాయి అని ఒక బాధ, కంసుడికి కప్పం కట్టకపోతే వాడేం చేస్తాడు అని ఒక భయం యశోదమ్మకి. ఎన్ కైవలత్తు ఆదుమిల్లై. ఇక నా చేతిలో కన్నా ఏమీ లేదు అంటూ యశోదమ్మ అంటోంది. అలా గోపికలు అంటున్నారమ్మ యశోదమ్మ కప్పం కట్టాలి అంటే నందగోపుడే కదా కప్పాలన్నీ కూడా తీసుకుని కంసుడికి వెళ్ళి ఇచ్చేది, కనుక నందుడికి కప్పం కట్టాలంటే మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు ఈ గోపికలంతా కూడా. నేనేం చేయగలను అంటూ యశోదమ్మ అంటే గోపికలు కూడా అంటున్నారు. ఎన్ కైవలత్తు ఆదుమిల్లై. మా చేతుల్లో ఏం లేదు యశోదమ్మ అంటున్నారు.
நெஞ்சத்திருப்பன செய்து வைத்தாய் நம்பி ఏం செய்గేనో. ఇంకా ఏం చెయ్యాలో తెలియట్లేదు, నేను మాత్రం కృష్ణయ్యతో నేను చెప్పలేను మీరు చెప్పిన మాటలన్నీ కూడా యశోదమ్మ గోపికలతో చెప్తున్నారనమాట. 11వ పాసురం. అంగనం தீமைகள் செய்வர்களோ நம்பி ஆயர் மடமக்களை பங்கைய நீர் குடைந்தாடுனார்கள் பின்னே சென்னோலித்திருந்தோ அங்கவர் பூந்துகில் வாரி கொண்டிட்டு அறவுயில் இடையாரிரப்பா மங்கை நல்லீர் வந்து கொள்மினென்னு மரமேறி இருந்தாய் போலும். పదకొండవ పాసురం. అంగనం தீமைகள் செய்வர்களோ நம்பி ఆయర్ మడమక్కడై. ఈ పాసురంలో తిరుమంగయ్యాళ్వార్లు గోపికల వస్త్రాపహరణ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. సరే, ఇప్పటి వరకు దొంగతనాలు మాత్రమే చేశాడు కృష్ణయ్య. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ దొంగతనం మాత్రమే చేశాడు. செய்வர்களோ నంబి ఇది కూడా చేశాడు తెలుసా మీ అబ్బాయి అంటున్నారు. ఆయర్ మడమక్కడై, తల్లి తండ్రుల చాటు బిడ్డలట ఈ గోపికలంతా కూడా. తల్లి తండ్రులు ఏం చెబితే అంత భవ్యంగా వినే గోపికలు వీళ్ళంతా కూడా. పంగయ్య నీర్ కుడైందాడుగిన్నార్గల్. గోపికలతో తల్లిదండ్రులు ఏం చెప్పారు అంటూ, ఓ గోపికలారా, కృష్ణయ్య ఎప్పుడూ మీతోనే ఉంటున్నాడు, మీరు కృష్ణయ్యతోనే ఉంటున్నారు, మీరు అలా ఉండడం మాకు ఇష్టం లేదు కనుక కృష్ణయ్యకు తెలియని ఒడ్డుకు వెళ్ళి నీరాడి వెంటనే వచ్చేసేయండి తెల్లవారుజామున అని తల్లిదండ్రులు చెప్పారు. సరే, గోపికలంతా కూడా తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఎప్పుడూ వెళ్ళే నది కాకుండా, యమునా నది కాకుండా పంగయ నీర్ పద్మ సరస్సుకు వెళ్ళారట నీరాడటానికి. కొడైందాడుగిన్నార్గల్. అందరూ కూడా గోపికలు, 5 లక్షల మంది గోపికలు పెరుమాళ యొక్క నామ సంకీర్తన చేస్తూ జలక్రీడలు ఆడుతూ ఉన్నారు. మన కృష్ణయ్య వాళ్ళకంటే ముందుగానే అక్కడికి చేరుకున్నట్టు మన కృష్ణయ్య. పిన్నేసెన్ను ఒళిత్తిరుందా, వాళ్ళు రాకుండానే, వాళ్ళకు కనిపించకుండా దాగి ఉన్నట్ట మన కృష్ణయ్య. ఒళిత్తిరందు అంగవర్ పూందుగిల్ వారి కొండిట్టు. చక్కగా ఈ గోపికలందరూ కన్నన్ నామ సంకీర్తన చేస్తూ జలక్రీడలో ఆడుతున్న సమయంలో మెల్లగా మన కృష్ణయ్య కిందకు వచ్చి ఆ వస్త్రాలని అలాగే ఆభరణాలని అన్నిటినీ అపహరించేశాడు. పూందుగిల్ వారి కొండిట్టు అపహరించిన తర్వాత అరవుయేర్ ఎడయ్యారిరప్ప, ఆ గోపికల యొక్క నడుము చాలా అందంగా, ఒక సర్పం ఎలా పాము సన్నగా ఉంటుందో అలాగే ఆ గోపికల యొక్క నడుము సన్నగా ఉందట, అందంగా ఉన్నాయట ఆ నడుములు. ఈ రప్ప మంగై నన్నీర్ వందు కొల్లి నిన్ను మరమేరి ఇరుందాయి పోలుం. సరే, జలక్రీడలంతా అయిన తర్వాత ఒడ్డున చూస్తే వస్త్రాలు కనిపించట్లేదు, ఆభరణాలు కనిపించట్లేదు. ఎవరు తీశారు ఏదైనా భూతం వచ్చిందా, ప్రేతం వచ్చిందా, పిశాచి వచ్చిందా, వస్త్రాలు ఒక్కటి కూడా కనిపించట్లేదు అని వెతుకుతూ ఉన్నారు నది లోపలే ఉండి, ఎందుకంటే ఏ వస్త్రం లేదు కాబట్టి. అయితే సిగ్గుతో తమ యొక్క శరీరాన్ని చేతులతో రక్షగా పెట్టుకుని వస్త్రాలు ఎవరు తీశారా అని వెతుకుతూ ఉన్నారు. ఈలోపు అందంగా మన కృష్ణయ్య వేణుగానం చేశాడు. వేణుగానము చేయగా గోపికలకు తెలిసింది వచ్చిన వాడు కృష్ణయ్య, వస్త్రాలు అపహరించిన వాడు కూడా మన కృష్ణయ్యే అని కళ్ళని ప్రార్థిస్తున్నారు. ఇంతకీ ఆ వస్త్రాలను ఏం చేశాడు అంటే,
గోపికలు ధరించే ఆ వస్త్రాలని కన్నం ధరించాట. ఒక వస్త్రాన్ని పాదాలకు కంకణాలుగా ధరించాట, ఒక వస్త్రాన్ని నడుముకి ధరించాట, ఇంకొక వస్త్రాన్ని తలపాగగా ధరించాట, ఇంకొక వస్త్రాన్ని కంఠాభరణంగా ధరించాట. గోపికలు సేవించి వస్త్రాలలో ఉండే కన్నా ఈ వస్త్రాలు మేం ధరించటం కంటే కూడా ఆ వస్త్రాలను నువ్వు ధరిస్తేనే చాలా భోగ్యంగా ఉన్నావు కన్నా అంటున్నారట గోపికలు కృష్ణయ్యతో. ఇప్పటికీ మనం ఆయప్పాడిలో షీర్ ఘాట్ అని సేవించుకోవచ్చు. గోపికలు ప్రార్థించారు కృష్ణయ్యని, కన్నా ఆ వస్త్రాలు మాకు ఇచ్చేస్తే మేము శీఘ్రంగా వెళ్ళిపోతాము, లేకపోతే మా పెద్దలకు తెలిసింది అంటే ఇలా కూడా మమ్మల్ని పంపించరు అని ప్రార్థిస్తున్నారు. కన్నన్ అన్నాడు కదా, నీకు వస్త్రాలు కావాలా నేను కావాలా అన్నట్ట. కన్నా మాకు నువ్వే కావాలి అన్నట్ట. అప్పుడు వస్త్రాలను ఇచ్చాట మన కృష్ణయ్య. మంగై నల్లీర్ వందు కొల్మి నిన్ను మరమేరి ఇరుందాయి పోలోం. ఇలా మీ అబ్బాయి ఆ చెట్టునెక్కి కూర్చున్నట్ట వస్త్రాలన్నిటినీ అపహరించి, ఇప్పటికి కూడా నువ్వు చెప్పకపోతే కృష్ణ యొక్క అఘాయిత్యాలు ఇంకా ఎక్కువైపోతాయి అంటూ గోపికలు యశోదమ్మకి చాడీలు చెప్తున్నారు 11వ పాసురంలో. 12వ పాసురం. அச்சம் தினைத்தனையும் இல்லை இப்பிள்ளைக்கு ஆண்மையும் சேவகமும் முச்சி வளர்த்து எடுத்தேனுக்கு உரைத்திலந்தான் இன்னு போய் பச்சிலை பூங்கடம் பேரி விலை கொண்டு பாய்ந்த புப்பு ஆயிரவாய் நச்சல் பொய்கையில் నాగత్తినోడు పినంగిని వందాయి పోలం. ఈ పాసురంలో కాళింగి మర్దన వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. అచ్చం తినైతనయ్యం ఇల్లై. మీ అబ్బాయికి ఓ యశోదమ్మ భయం కొంచెం కూడా లేదు. ఏం చేశాడు ఇంతకీ మా అబ్బాయి? ఈ పిల్లాడికి పౌరుషం వీరత్వం మాత్రం బాగా ఉన్నది అంటూ గోపికలు చెప్తున్నారు యశోదమ్మకి. ఏం చేశాడు ఇంతకీ పౌరుషం వీరత్వం అని మాట్లాడుతున్నారు మా అబ్బాయి గురించి. ఏం చేశాడు మా అబ్బాయి అంటున్నారు యశోదమ్మ. ఉచ్చిల్ ముత్తి వలస ఎడుతేనుకు ఉత్తిలన్ తాన్ ఇన్ను పోయ్. యశోదమ్మ ఓహో కాళింగి మర్దన గురించి చెప్పబోతున్నారా? ఆ సమయంలో నేను లేను, నందగోపుడు లేడు, బలరాముడు కూడా లేడు పక్కన. పాపం గోపకులందరూ ఆడుకుంటూ ఉంటే పూల బంతి వెళ్ళి యమునలో పడిందట. గోపకులందరూ కృష్ణయ్యను ప్రార్థించారు, మీ పిల్లలు అంతమంది ఉన్నారు, ఎవరో ఒకళ్ళు యమునలోకి దూకి పూల బంతిని తీసుకురావచ్చును కదా, కన్నా నువ్వు వెళ్ళి పూల బంతిని తీసుకురా అని అందరూ మా అబ్బాయిని తోశారు. మా అబ్బాయి వెళ్ళాడు. పాపం అక్కడ పెద్ద సర్పం ఉన్నది. ఆ సర్పం నుంచి పూల బంతిని రక్షించి బయటకు వచ్చాడు మా కృష్ణయ్య. ఇంకా మీ పిల్లల వల్లే మా కృష్ణయ్యకి ఏమైనా అయ్యి ఉంటే అప్పుడు చెప్పేదాన్ని, ఇప్పుడు వచ్చి అది చేశాడు ఇది చేశాడని మా పిల్లల గురించి చెప్తున్నారా అంటున్నారు యశోదమ్మ గోపికలతో. ఉచ్చిల్ ముత్తి వలర్తు ఎడుతేనుకు ఉరైతిలంతా నిన్ను పోయ్ పచ్చిలై పూంగడం పేరి విలైకొండు పాయందు పుక్కు. అక్కడే ఆ యమున ఒడ్డున అద్భుతమైన కదంబ వృక్షం ఉన్నది. ఒక ఐతిహ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు పెద్దలు. ఆ కదంబ వృక్షము ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుందట, పచ్చగా ఉంటుందట. ఎందుకంత పచ్చగా ఉంటుంది? మిగతావన్నీ కూడా బూడిద వర్ణంలో ఉన్నాయట, మాడిపోయి ఉన్నాయట మిగతావన్నీ కూడా. ఎందుకు అంటే కాళింగుడి యొక్క విషానికి మిగతావన్నీ కూడా బూడిద వలె బూడిద వర్ణంలో సోంబలుగా ఉన్నాయి మిగతా చెట్లు మొక్కలు అన్నీ కూడా. అంత విష క్రౌర్యము వల్ల కదంబ వృక్షం మాత్రము ఆకుపచ్చ వర్ణంలో నిగనిగలాడుతూ ఉందట. ఎందుకు అంటే గరుడాళ్వార్లు వినతాసుతన్, ఆ తల్లి యొక్క విమోచనము, దాస్య విమోచనను పోగొట్టడానికిగా ఇంద్రలోకానికి వెళ్ళి అమృత కలశాన్ని తిరిగి తీసుకొస్తూ ఉండగా యమున ఒడ్డున ఉండే కదంబ వృక్షం మీద కొంతసేపు వేంచేసి ఉన్నారట గరుడాళ్వార్. ఆ అమృత కలశము నుంచి ఒక అమృత బిందువు చెట్టు మీద పడటము చేత
అంత విషక్రౌర్యము ఉన్న కాళింగుడున్నా కూడా ఆ చెట్టు మాత్రం బాగా ఆకుపచ్చ వర్ణంలో చక్కగా నిత్య నూతనంగానే ఉన్నట ఆ కదంబ వృక్షం అని చెప్తూ ఉంటారు. ముక్తి ఎక్కడ ఉంది అంటే నేరుగా చూపించకుండా చుట్టూ తిరిగి వచ్చినట్లు ఉంటుంది. అదేం కాదు, అది కూడా ఒక వైభవం అయి ఉంటుంది. కానీ మన కృష్ణయ్య యమునలోకి దూకేటప్పుడు ఆ కదంబ వృక్షం మీద పాదము పెట్టి యమునలోకి దూకాడు. ఆ యమునలోకి దూకేటప్పుడు కదంబ వృక్షం మీద పాదము పెట్టడం వల్ల ఆ తిరువడి స్పర్శతో అంత ఆకుపచ్చ వర్ణంలో నిగనిగలాడుతూ ఉంది ఆ కదంబ వృక్షము అని అద్భుతంగా అనుగ్రహించారు మన పెద్దలు. విళైకొండు పాయంద పొక్కు ఆ యమునలోకి దూకి ఆయిరవాయ్ నచ్చజల్ పొయ్యిగయిల్. ఆయిరవాయ్ అంటే 1000 నోళ్లు కలిగిన కాళింగుడు అంటున్నారు. నిజంగా కాళింగుడికి 1000 ముఖాలు ఉన్నాయా? లేదు, 5 ముఖాలు కలిగిన కాళింగుడే. కానీ ఆ విష క్రౌర్యము 1000 తలలుంటే ఎంత విష క్రౌర్యం ఉంటుందో 5 తలలు కలిగిన కాళింగుడికి అంత విష క్రౌర్యం ఉందట ఆ కాళింగుడికి. నచ్చజల్ పొయ్యిగయిల్ నా కత్తినోడు. ఆ లోపల కాళింగుడితో కొంతసేపు యుద్ధమే జరిగింది మన కృష్ణయ్యకి కాళింగుడికి. ఆ కాళింగుడి యొక్క గర్వము అహంకారము అంతా అణిగిన తర్వాత ఆ కాళింగుడి యొక్క భార్యలందరూ వచ్చి కృష్ణయ్యకు శరణాగతి చేశారు. లేదు, నా భర్తను క్షమించండి, ప్రాణాలతో విడిచిపెట్టండి, రక్షించండి అని ఆ సర్ప భార్యలు ప్రార్థించగా కన్నపిరాన్ అనుగ్రహించాడు. సరి, గరుడాళ్ వారు మిమ్మల్ని ఏమీ చేయరు, పలానా సముద్రానికి వెళ్ళి ప్రాణాలతో ఉండండి అని ఆ కాళింగుడిని పంపించి వేశాడు. అక్కడి నుంచి యమున నుంచి మన కృష్ణయ్య. నచ్చజల్ పొయ్యిగయిల్ నా కత్తినోడు పినంగి నీ బందాయి పోలుం. అలా మీ అబ్బాయి కాళింగుడిని తరిమి కొట్టాట యమున నుంచి. బాబోయ్, ఎంత ధైర్యము, ఎంత క్రౌర్యము, ఎంత పరాక్రమము మీ పిల్లాడికి. అలాంటి పిల్లాడు ఇంతలాగా వెన్న దొంగతనం చేస్తూ ఉంటే మేమెలా చెప్పగలము అంటూ గోపికలు యశోదమ్మతోనే అంటున్నారు. తిరిగి యశోదమ్మ, మీ పిల్లలే పంపించారు మా కన్నన్ని యమునలోకి దూకమని, పూల బంతిని తీసుకురమ్మని, లేకపోతే ఈ కథంతా జరిగేది కాదు. ఏ దైవం కాపాడిందో నా కృష్ణయ్యను, లేకపోతే ఆ 5 తలల పాము నా కృష్ణయ్యని ఏం చేసి ఉండేదో అంటూ తిరిగి యశోదమ్మే చెప్తున్నారనమాట ఆ గోపికలకి. బలరాముడు ఉంటే బలరాముడు వెళ్ళనిచ్చేవాడే కాదట. కన్ననికి ఏదో జరగబోతోంది, వద్దు, అపాయంగా ఉంది, ఏదో సర్పము కాళింగుడు ఉన్నట, అంతా విష క్రౌర్యమట, కన్న నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే బలరాముడు ఆదిశేషన్, కాళింగుడు ఒక పాము. ఆదిశేషన్ నాగులకే రాజు ఆదిశేషన్. ఈ పాముని ఎక్కడ ఏం చేస్తాడో కృష్ణయ్య అని వెళ్ళనిచ్చేవాడు కాదట బలరాముడు, నంబి ముత్తప్పిరాన్. అందుకుగా నంబి ముత్తప్పిరాన్ లేని సమయంలోనే బంతి ఆటని ప్రారంభించాడు మన కృష్ణయ్య. కావాలని బంతిని ఆ యమునలోకి వేశాడు. ఆ బంతి కోసంగా యమునలోకి దూకాడు మన కృష్ణయ్య. అలా అద్భుతంగా గోపికలు చాడీలు చెప్పగా మీ పిల్లల వల్లే మా అబ్బాయి దూకవలసి వచ్చింది అని యశోదమ్మ అందంగా అనుగ్రహించారు. అలాంటి పిల్లాడికి నన్ను చెప్పమంటున్నారే వెన్నకుండలు ఆరగించొద్దు, పాలు ఆరగించొద్దు, దొంగదనం చేయొద్దు అని. బాబాయ్, నేను చెప్పలేను, నాకు భయము అంటున్నారు యశోదమ్మ గోపికలతో. 13వ పాసురం. தம்பரமல்லன ஆண்மைகளை தனியே நின்னு தாம் செய்வரோ எம்பெருமான் உன்னை பெத்த வைருடையேன் இனியானென் செய்கேன் அம்பரமேஜும் மதிரும் இடி குரல் அம்கனல் செம்கண் உடை வம்பு அவிழ் காணத்துமால் விடையோடு பிணங்கினி வந்தாய் போலும். అద్భుతమైన పాసురం. సంబరమల్లన ఆన్మైగల్, ఎవ్వరూ చేయలేని పనులు, అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన మన కృష్ణయ్య ఒంటరిగా చేస్తాడట. ఏదైనా సరే ఎవ్వరు చేయని సాహస పనులు మన కృష్ణయ్య చేస్తాడట. తంబరమల్లన ఆన్మైగల్, చాలా పౌరుషం కలిగిన వాడు. అందరితో వెళతాడా ఇలా రాక్షసుల్ని అసుల్ని సంహరించేటప్పుడు? లేదట. కానీ నిన్ను ఒంటరిగానే వెళతాడట మన కృష్ణయ్య. తాం సేవరో, వాళ్ళు ఏం చేస్తారు అని కొంచెం కూడా భయమే లేదు మన పిల్లాడికి. కృష్ణయ్యకు చిన్న పిల్లాడు. రామచంద్రుడు అంటే పెరిగి పెద్ద అయిన తర్వాత విశ్వామిత్రుల వారితో వెళ్ళి ఎదురుగుండా రాక్షసు రూపంలోనే తాటకి ఉంది కాబట్టి ఇది రాక్షసి, దీన్ని సంహరించాలి అని తెలుసుంది రామచంద్రుడికి. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత తాటకిని సంహరించాడు రామచంద్రుడు. అది రాక్షసి అని తెలిసింది. అలాగే మారీచ సుబాహులు వాళ్ళు రాక్షస పిల్లలు అని తెలిసినారు రామచంద్రుడికి. అలాగే 14,000 కరదూషణాదులు, వాళ్ళు 14,000 మంది అయ్యి ఉండవచ్చును. కానీ ఇక్కడ దశరథ తనయుడు రామచంద్రుడు,
అందులోనూ బిల్లాలి ధనస్సును ధరించాడు అంటే ముహూర్త సమయంలో 14,000 కరదూషణాదుల్ని పరాక్రమవంతుడైన రామచంద్రుడు సంహరించాడు. అది పెద్దయిన రామచంద్రుడు సంహరించాడు. రావణ సంహారము మిగతా సంహారాలన్నీ కూడా పెద్దయిన రామచంద్రుడే చేశాడు. అందులో ఎదురుగున్నా ఉన్నవాళ్ళు రాక్షసులని తెలిసింది. కానీ మన కృష్ణయ్యకి అలా కాదే, ఎదురుగుండా ఉన్నవాడు దూడ రూపంలో ఒక రాక్షసుడు ఉన్నాడు, అలాగే ఆ అమ్మ రూపంలోని పూతన వచ్చింది, బండి అనుకుంటే అది సకటాసురుడైనాడు, వృషభాసురుడైనాడు, అఘాసురుడైనాడు, గుర్రము అనుకుంటే అది కేసి, అది రాక్షసులని తెలియనట్లుగా రూపాలను మార్చుకుని వచ్చారు మన కృష్ణయ్య దగ్గరకు. అందులో ఇక్కడ బాలకృష్ణుడాయే తనియే నిన్ను తాం సైవరో, అమ్మో మా కృష్ణయ్య తనిగా ఉంటాడు. ఇలా అసుర ఆవేశం కలిగిన ఊరు ఆయప్పాడి అంతా కూడా మీరు చాడీలు చెప్తూ ఉన్నారు, అసురమాయ అంతా ఉండి మా కృష్ణయ్యని ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు, ఏది చేయొద్దంటున్నారే, స్వేచ్ఛగా సంచరించటానికే వద్దు అంటున్నారే మీరు అంటూ యశోదమ్మ తిరిగి గోపికలనే అంటున్నారనమాట. తనియే నిన్ను తాం సైవరో ఎంబెరుమాన్ ఉన్నై పెద్ద వైరుడయ్యాల్. కన్ననికి దైవ అనుగ్రహం ఉంది కాబట్టి పూతన వచ్చినా సకటాసురుడు వచ్చినా ఏ దైవం రక్షించిందో నా కృష్ణయ్యను తెలియదు, కానీ నా కడుపున పుట్టినందుకు వాడు పల్లాండుగా ఉన్నాడు అంటున్నారు యశోదమ్మ. ఇని యానెన్ సైగెన్, ఇక నేనే చెయ్యగలను, మా అబ్బాయి అలా చేశాడు ఇలా చేశాడు అని నాకు చాడీలు చెప్తున్నారు అంటున్నారు యశోదమ్మ గోపికలతో. அம்பரமேஷம் அதிரும் இடி குரல் அம்பனம் கண்களை மால் விடையோடு பிணங்கி நீ வந்தாய் போலும். భూలోక, భువర్లోక, సువర్లోక, తపోలోక, జనోలోక, సత్యలోకాలు, పైన లోకాలన్నీ, చివరిగా సత్యలోకం ప్రకృతికి. ఆ పై లోకాలన్నిటికీ కూడా అదిరం వినిపించేటట్లుగా, పై లోకాలన్నీ కూడా అధిరేటట్లుగా ఈడి కూరల్, ఒక పిడుగు పడితే ఎంత పెద్ద ధ్వని వస్తుందో అంత పెద్ద ధ్వని వచ్చిందట. అంటే సత్యలోకములో ఉండే బ్రహ్మగారికి కూడా ఈ శబ్దం వినిపించింది అంటే, సత్యలోకం కూడా అధిరింది అంటే వచ్చిన అసురుడు సామాన్యమైన వాడ మన కృష్ణయ్య దగ్గరికి. అంకనల్ శంకన్వుడై, నిప్పులు కక్కుతున్నట్ట, శంకన్వుడై, ఎర్రని బాగా ఎర్రని భయంకరమైన కళ్ళు కలిగిన వాడట, నిప్పులు కక్కుతూ వచ్చాట మన కృష్ణయ్య దగ్గరకు. వంబు అవిష్కానత్, మన కన్నన్ గోవుల్ని దూడల్ని కాస్తూ ఉన్నాడు, అరణ్యంలో అడవిలో ఉన్నాడు. ఆ అరణ్యానికే మాల్ విడయ్యోడు అరిష్టాసురన్ అనే అసురుని వచ్చాట, ఎద్దు రూపంలోనే. నల్లని ఎద్దు, భయంకరమైన కళ్ళు, ఆ ఎద్దుకి గంట ఉన్నదట, అది భయంకరమైన ధ్వని చేస్తూ ఉందట, కన్నన్నే చూస్తూ ఉందట, కొమ్ములతో అటు ఇటు అంటోందట, పెద్ద పెద్దగా హూమ్ హూమ్ అంటూ శబ్దాలు చేస్తోందట, రెండు కాళ్ళు పైకెత్తుతోందట కన్నని ఏదో చేయడానికి ఆ అరిష్టాసురన్. అలాంటి అరిష్టాసురుణ్ణి సునాయాసంగా మన కృష్ణయ్య సంహరించేసేట. దాని యొక్క సంహార అది అరుస్తూ ఉంటే ఆ శబ్దం 7 లోకాల వరకు వినిపించిందట. అంత క్రూరమైన భయంకరమైన అరిష్టాసురన్. పినంగి నీ వందాయి పోలుం, అలాంటి అరిష్టాసురుని కూడా సునాయాసంగా సంహరించాడు. మా కృష్ణయ్య ఇంతమంది రాక్షసుల్ని సంహరించాడు అంటే అది మిమ్మల్ని రక్షించినట్లే కదా, మా అబ్బాయి మీద వచ్చి చాడీలు చెప్తున్నారు అంటున్నారు యశోదమ్మ ఆ గోపికలతో. అలాగే అరిష్టాసురనని ఒక వైభవము, ఇంకొకటి 7 వృషభాలని నప్పిన పిరాటికిగా తిరుకల్యాణం చేసుకోవడానికిగా 7 వృషభాలని సంహరించాడు అని ఇంకొక వైభవం. కరుణాయ్ కవంద కాలై అని ఆళ్వార్లు అనుగ్రహించినట్లుగా అంత నల్లనైన కాల ఎద్దు అనమాట ఆ అరిష్టాసుని సంహరించిన వాడు మన కృష్ణయ్య. అలా శౌర్య వీర్య పరాక్రమ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. పూతన విషపాలు తాగాడు, చిన్నప్పుడే పూతనని సంహరించాడు. ఆ పూతన విషపాలు తాగిన వాడికి ఈ కాళింగుడి మీదకు దూకి కాళింగుడి మీద నృత్యం చేసినా ఈ కాళింగుడి యొక్క విషం ఏం చేస్తుందిలే అంటున్నారు గోపికలు తిరిగి యశోదమ్మతోనే. ఆ కాళింగుడి యొక్క గర్వాన్ని అణిచినవాడు, పూతన పాలనే తాగి పూతననే సంహరించిన వాడు, ఈ అరిష్టాసుని సంహరించడం ఒక పెద్ద లెక్క ఏమిటి మీ అబ్బాయికి అంటున్నారు గోపికలు యశోదమ్మతో. 4వ పాసురం 14వ పాసురం. அன்னநடை மட ஆயச்சி வைரடி தஞ்ச அருவரை போல் மண்ணு கருங்களிரு ஆறுயிர் வவ்விய மைந்தனை மா கடல் சூழ் கண்ணி நன்மா மதில் மங்கையர் காவலன்
காமரு சீர்கலிகன்னி இன்னிசை மாலைகள் ஈரேஷும் వల్లవర్కు ఏదుం ఇడర్ ఇల్లయే. అద్భుతంగా అనుగ్రహించారు. అదేమిటి 10 పాసురాలే కదా, మరి ఈ 14 పాసురాలు ఏమిటి అంటే 10 పాసురాలు అయినాక 10 పాసురాలు పూర్తయిపోయినాయి అని మర్చిపోయారట తిరుమంగయ్య ఆళ్వార్లు. కన్నన్కి ఏం జరగబోతుందో ఇంతమంది రాక్షసులు వచ్చారు, కన్నన్ పల్లాండుగా ఉన్నాడో లేదో, పల్లాండే కదా కన్నన్ అంటూ యశోద భావనలో పాసురాలు అనుగ్రహించడం వల్ల అమ్మయ్య అరిష్టాసుని సంహరించాడు, అమ్మయ్య పూతనిని సంహరించాడు, అమ్మయ్య శకటాసుని సంహరించాడు, కన్నన్ పల్లాండుగా వేంచేసి ఉన్నాడు అని ఆ కన్నన్ పల్లాండుగా వేంచేసి ఉన్నాడు అని తెలియజేయడానికి 14 పాసురాలని అంటే 13 పాసురాలను అనుగ్రహించారట తిరుమంగయ్య ఆళ్వార్. ఆ కృష్ణ వైభవాన్ని అనుభవిస్తూ కన్ననికి మంగళాశాసనం చేయడానికిగా 13 పాసురాలు అనుగ్రహించారు. ఒకటి సాత్తు పాసురం. అరువరై పోల్ మన్ను కరుం కలిరు ఆరు ఇర్వవ్య. యశోదమ్మ భయపడుతోంది కదా, అరిష్టాసుని సంహరించాడు, పూతనని సంహరించాడు, పెద్ద గోవర్ధనగిరి పర్వతాన్నే ఎత్తాడు, కాళింగుడి యొక్క గర్వాన్ని అణిచాడు. అమ్మో కృష్ణయ్య ఎలా ఉన్నాడో ఏంటో, ఇంకా ఏమి రాబోతున్నాయో, కృష్ణయ్యను ఏం చేయబోతున్నారు, కృష్ణయ్యకు ఏం కీడు కలుగుతుందో అని తిరుమంగయ్య ఆళ్వార్లు భయపడిపోతున్నారు యశోద భావనలో. వెంటనే ఈ పాసురంలో అరవరై పోల్ మన్ను కరుం కలిరు, ఆళ్వారే భయపడకండి, ఇదిగో నేను కరుం కలిరు అంటే ఏనుగు, కరుం కలిరు అంటే నల్లటి ఏనుగు, అంటే కువలయ పీఠం అనే కువలయ పీఠాన్ని ఎలా ఉందంటే అరువరై పోల్ పెద్ద కొండ వలె ఉందట ఆ కువలయ పీఠం. అలాంటి కువలయ పీఠాన్ని నేను సంహరించేశానులే, మీరు భయపడకండి, బాధపడకండి, నేను పల్లాండుగా వేంచేస్తున్నాను మీ మంగళాశాసనంతో అంటూ కృష్ణయ్యే అనుగ్రహించేట తిరుమంగయ్య ఆళ్వార్లకి. ఆరు ఇర్వవ్య ఆ కువలయ పీఠనాన్ని సంహరించేశాను నేను అంటూ మైందనై, ఇదిగో నా బల పరాక్రమాలను సేవించండి తిరుమంగయ్య ఆళ్వారే అంటున్నట మన కృష్ణయ్య. మా కడల్ సూజ్ కన్నినన్ మా మదిల్ మంగయ్యర్ కావలన్. అలాగే సముద్రము, గొప్ప ప్రహరీలు, ప్రాకారాలు, విలక్షణమైన పెద్ద పెద్ద ప్రాకారాలు, ప్రహరీలు కలిగిన మంగైనాడుకి నిర్వాహకులైన రక్షకులైన తిరుమంగయ్య ఆళ్వార్. అలాంటి తిరుమంగయ్య ఆళ్వార్ కలిగన్ని తిరుమంగయ్య ఆళ్వార్లు అనుగ్రహించిన ఇన్నిసై మాలైగల్ ఈరేజం వల్లవర్కు. ఈరేజం అంటే 2 ఏళ్లు అంటే 14 పాసురాలు ఎవరైతే అనుభవిస్తారో సేవిస్తారో ఏదం ఇడర్ ఇల్లయే, ఇక వాళ్ళకి దుఃఖాలే ఉండవట. ఏమిటి? యశోద అనుభవం పూర్తిగా లభిస్తుందట ఈ 13 పాసురాలను అనుభవించిన వారికి. అలాగే ఏంటి దుఃఖము అంటే కృష్ణయ్యకు గోపికలకు, కృష్ణయ్యకు గోపకులకు ఆటంకాన్ని కలిగించేవేమిటి, విరోధాలేమిటి? ఇదిగో ఈ అసురులే కదా, కన్నన్ పల్లాండుగా ఉండాలనే కదా గోపికలు, గోపకులు, యశోదమ్మ అందరూ తలిచేది. కనుక గుణానుభవానికి ఆటంకం ఏదైతే ఉందో అలాంటి దుఃఖాలను పోగొడతాయి ఈ 10 పాసురాలు. ఈ 14 పాసురాలు యశోద అనుభవం పూర్తిగా లభిస్తుంది అంటూ ఫలశ్రుతిని కటాక్షించారు తిరుమంగయ్య ఆళ్వార్ 14వ పాసురంలో. అన్న నడై మడ ఆ ఎచ్చి. ఇంకా ఎలాంటి యశోదమ్మ అంటే హంస నడక. హంసలు కూడా యశోదమ్మ నడక సౌందర్యాన్ని సేవించి ఎలా నడవాలో నేర్చుకుంటాయట. అంత అద్భుతమైన నడక సౌందర్యం కలిగిన యశోదమ్మ. ఇది సామాన్య అర్థం. ఇక నడక అంటే ఆచరణ, అనుష్ఠానం. ఏమి ఉండాలి? పరమాత్మ విషయంలో విపరీతమైన ప్రావణ్యం ఉండాలి, ప్రేమ ఉండాలి, పరమాత్మకి ఏం జరుగుతుందో అన్న భయం ఉండాలి. నిత్యం పెరుమాళకి మంగళాశాసనం చేస్తూనే ఉండాలి. ఒక బిడ్డని ఎలా అయితే తల్లి రక్షిస్తూ ఉంటుందో అలా పరమాత్మకు మంగళాశాసనం చేస్తూనే ఉండాలి. జ్ఞాన దశలో పరమాత్మే మనల్ని రక్షిస్తాడు అనుకుంటాం. ఆ జ్ఞానం పెరగగా 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 ప్రేమ అవస్థలో అమ్మో సుకుమారుడు పూతన వచ్చింది, ఏం జరుగుతుందో, కన్నన్ పల్లాండుగా ఉండాలి, విషపాలు తాగాడు, ఏమైపోతుందో, కృష్ణ బొజ్జ, విషపాలున్నాయి కృష్ణ బొజ్జలో అంటూ ఎప్పుడో జరిగిన వైభవాలని కూడా ఈనాడు తలుచుకుని బాధపడితేనే ఆ ప్రేమ ఉన్నట్లు పెరుమాళ్ల విషయంలో ఆ భక్తి తక్కువ స్థితి వచ్చినట్లు అనమాట. అందుకనే పెరియాళ్వార్లు ఎప్పుడో ద్వాపర యుగంలో జరిగితే పెరియాళ్వారు తిరుముజిలో యశోద అవస్థను తెచ్చుకొని ఇప్పుడు బాధపడ్డారు కలియుగంలోనే మన పెరియాళ్వారు.
అలాగే సుడి కుడుతనాచ్యారు కూడా అందు ఇవ్వలగమళందాయి అడిపోతే ఆనాడు మంగళాశాసనం చేసిన వారు ఉన్నారో లేరో అని త్రివిక్రమావతారం ఎప్పుడో జరిగిపోయినా ఇప్పుడు మంగళాశాసనం చేశారు తిరుమగళ ఆండాల్ మన సుడి కొడుతనాచ్యార్ తిరుప్పావై దివ్య ప్రబంధంలో. అలాగే మన తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా ఎప్పుడో జరిగిన వాటిని తమ ఎదురుగా జరిగినట్లుగా తామే యశోదగా భావించి కన్నన్కేం జరుగుతుందో ఏం జరుగుతుందో అని భయపడుతూనే ఉన్నారు. ఆ భయాన్ని పోగొట్టడానికిగా పెరుమాళ్లే కన్నపిరానే సేవ సాయించి ఆళ్వారే బాధపడకండి, భయపడకండి, నా గురించి కులయ పీఠాన్ని సంహరించేంత గొప్ప పరాక్రమం ఉంది నా దగ్గర అని తన యొక్క పరాక్రమాన్ని చూపించాట కృష్ణయ్య. అలాగే పెరియాళ్వార్లకు కూడా మల్లాండ తింతోళ్ మణివన్న ఆళ్వారే భయపడకండి, నా గురించి బాధపడకండి, ఇదిగో ఆనాడు చాణుర ముష్టికుల్ని సంహరించిన బాహుల్ని చూడండి, సేవించండి, ఎంత పరాక్రమంగా ఉన్నాను నేను, నా గురించి దిగులు పడకండి అని పెరియాళ్వార్లతో పెరుమాళ్ళే అన్నారు. అంటే అంత భక్తి, ప్రేమ, ఆ ప్రేమ పారవస్యంలో పెరుమాళ్ళకి ఏం జరుగుతుందో అన్న భయం పెరుమాళ్ళకి నిత్యం మంగళాశాసనం చేయడం. అంత అద్భుతంగా మన ఆళ్వారాదుల ప్రేమ పరమాత్మ విషయంలో. అలా ఈ 14 పాసురాలు ఎవరైతే అనుభవిస్తారో యశోద అనుభవం పూర్తిగా లభిస్తుంది అంటూ పెరియవాచ్యాన్ పిల్లై అద్భుతంగా ఫలశ్రుతిని కటాక్షించారు. అన్ననడై మడ ఆయచ్చి వైరడి తంజ అరువరై పోల్ మన్నుకரும் களிறு 6 இருவவ்விய மைந்தனை மாக்கடல் சூழ் கண்ணினன்மாமதில் மங்கையர் காவலன் காமரசீர் கலிகன்னி இன்னிசை மாலைகள் ஈரேழும் வல்லவர்க்கு ஏதும் இடரில்லையே. తిరుమంగయాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. స్వామి పెరియవాచ్యాన్ పిల్లై దివ్య తిరువడిగలే శరణం. రేపు 18వ తిరుముజి కాదిల్ కడిపిట్టు అని పరకాల నాయకి అవస్థనమాట. ప్రణయ రోషం అద్భుతమైన పాసురాలు ఈ 10 పాసురాలు 8వ తిరుముజి. ఆ వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. తిరుమంగయాళ్వార్ తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.